హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రూపుల కలెక్షన్ అయితే మీకు చూపించాను కదండీ వీడియోలో. అంటే ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఎలా సేవ్ చేయొచ్చు రూపుల ద్వారా అన్న విషయాన్ని, లక్ష్మీ కోశల ద్వారా అన్న విషయాన్ని నేను వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడు దానికి రిలేటివ్ వీడియో అని చెప్పొచ్చనమాట ఇది. ఏం లేదండి, రూపుల ద్వారా మనం అలా సేవ్ చేయొచ్చు. అలాగే మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఏ విధంగా గోల్డ్ సేవ్ చేయొచ్చు, ఏ విధంగా కొనొచ్చు అన్న విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను ఏ విధంగా సేవ్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే గనక మీరు ట్రై చేయొచ్చనమాట. మీకు యూజ్ అవుతది. ఇంగోండి చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇవైతే బిస్కెట్లనమాట. 24 క్యారెట్ బిస్కెట్ ముక్కిది. నేను మొత్తానికి టోటల్‌గా వచ్చేసరికి కాసు బంగారం అనమాట. కాసు ముక్కలనైతే కొన్నాను. అవి కరెక్ట్‌గా ఏక ముక్క అయితే ఉండదండి. ఎందుకంటే నా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా సేవ్ చేశాననమాట. అంటే నా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా వెళ్ళి గ్రామని, 2 గ్రాములని, 3 గ్రాములని అలా ముక్కలు తెచ్చేసుకున్నాను. అందుకనే ప్రస్తుతానికి నా దగ్గర అయితే 2 గ్రాములు 2 ముక్కలున్నాయి. ఒకటి 3 గ్రాములు, ఒకటి 3 గ్రాముల ముక్కలనమాట ఇవి. మీకు చూపిస్తున్నాను కదా! ఇది అయితే 3 గ్రాముల ముక్క. ఇంకోటి ఉంటుంది, అది కూడా 3 గ్రాముల ముక్కే అనమాట. అంటే నా దగ్గర మొత్తం కాసు ఉండేది. కాసు ఉంటే ఒకసారి అయితే ఏమైంది, అక్కాళ్ళ పాప మెచ్యూరీ ఫంక్షన్ రీసెంట్‌గా అయ్యింది. అక్కాళ్ళ పాపాలకి పెట్టేశాను ఒక అరకాసయితే. ఇప్పుడు మిగిలిన ముక్కలను మీకు చూపిస్తున్నానండి. అంటే మనకు చూడండి, నేను దగ్గర దగ్గర అరకాసు సేవ్ చేయడం అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ సేవ్ చేశాను నేను అరకాసు ముక్కలయ్యి. ఆ అరకాసు ముక్కలు ఏం చేశానంటే 2 టైమ్స్ అనుకుంటా. ఓసారి 2 గ్రామ్స్ కొన్నాను. ఓసారి 2 గ్రామ్స్ కొన్నాను. అలా అరకాసు అయ్యింది. ఆ అరకాసు పాప మెచ్యూరీ ఫంక్షన్‌కైతే పాపకి పెట్టాను నేను రీసెంట్‌గా. అప్పుడు నేను కొన్నప్పుడు గ్రామ్ వచ్చేసరికి 7,000 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసు కదా! 10,000 ఉంది గ్రాము. చూసారా ఎంత సేవ్ అయ్యిందో. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మనీ చూడండి ఎంత సేవ్ అయ్యిందో. చక్కగా మనకు అరకాసు గోల్డ్ సేవ్ అయిపోయింది. నేను ఈ ముక్కల్లోంచి పాపకు పెట్టడం జరిగింది. ఇంకా నా దగ్గర ఉన్న మిగిలిన ముక్కలనమాట ఇవి. ఇగోండి, ఒకసారేమో 3 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాను. ఓసారి 3 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాను. ఆ ముక్కలే మీకు ఇవి చూపిస్తున్నానండి. ఇలా కొనుక్కోవడం చాలా 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 బెటర్ అనమాట. ఈ రోజుల్లో అస్సలు మనం గోల్డ్ అనేసరికి బాబోయ్ కొనలేమని చెప్పి అనుకుంటున్నాము. చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం అలాగే అనుకుంటే గనక రేపన్న రోజున ఇంక అస్సలు కొనలేమనమాట. ఇంక అంతలా పెరిగిపోతది. కాబట్టి ఇంక తప్పదనమాట. ఎంత కొనకుండా ఉండాలన్నా కనీసం చెవులకు ఉండాలి. ఆడపిల్ల తల్లులైతే కొత్త చెవులీలని, లేకపోతే మెడలోకి చైన్ అని కనీసం ఉండాలి కదా! ఈ రోజున మెడలోకి బొందని ఏయో ఒకటి కంపల్సరీ. ఆ నిత్యావసర సరుకుల్లాగా ఇప్పుడు బంగారం కూడా అయిపోయింది. కనీసం పెద్ద పెద్ద ఆభరణాలు కాకపోయినా చిన్న చితకాన చేయించుకోవాలి, తప్పదు. అలా చేయించుకోవడానికి మనీ ఎలా సేవ్ చేయొచ్చు అనేది చూడండి. నేనైతే ఏం చేస్తానంటే మనీ నా దగ్గర ఉంటే ఇప్పుడు సపోజ్ నేను సేవ్ చేసిన మనీ ఉందనుకోండి, అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 1000 అలా నా దగ్గర ఉన్న మనీనే ఓ పక్కన సేవ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో ఖర్చులు పోను. 500అని, 1000అని, 2000అని అలా సేవ్ చేసుకుంటూ ఉంటాను. అలా సేవ్ చేసుకున్న డబ్బులు కరెక్ట్‌గా గ్రామ్ అయ్యింది, లేదా 2 గ్రాముల పైన గ్రామ్ పైన వస్తది బంగారం అన్నప్పుడు గోల్డ్ రేట్ కొంచెం దిగుతూ ఉంటుంది కదా! పెద్ద దిగిపోదులేండి. 1000అని, 500అని అలా తగ్గుతదంటే ఆ టైంలో ఏం చేస్తానంటే వెళ్ళి తీసుకుంటాను. నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్‌కి ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ తీసేసుకుంటాననమాట. అందుకే మీకు ఏకముక్క ఉండదు నా దగ్గర. ఏకముక్క ఉండదనమాట. చిన్న చిన్ని ముక్కలున్నాయి. అందుకనే మామూలుగా అయితే 6 గ్రామ్స్ ఒకే ముక్క తీసుకోవచ్చు. బట్ ఒకసారి ఒకటి తీసుకున్నాను కదా! అందుకు 2 ముక్కలు. అప్పుడు తీసుకున్నది కూడా అంతే, 2 ముక్కలనమాట. ఆ విధంగా అనమాట. అంటే నా దగ్గర గోల్డ్ ఉన్నప్పుడు నా దగ్గర మనీ ఉన్నప్పుడు వెళ్ళి ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ ముక్కలే తెచ్చుకుంటాను. బిస్కెట్ అంటారు దీన్ని. 24 క్యారెట్స్ అంటారనమాట అండి. అంటే దీంట్లో ఎటువంటి రాగి కలవదనమాట. ఆభరణం చేయించుకుంటేనే, అంటే జస్ట్ ఈ ప్యూర్ గోల్డ్ అనమాట. దీంట్లో మనం ఏదైనా వస్తువు చేయించుకోవాలంటే రాగి కలవాలి. కలిస్తే గనక అప్పుడు ఈ గ్రామ్ కాస్త కొంచెం పెరుగుతుంది. దాన్ని 22 క్యారెట్స్ అంటారు. మనం గాని గోల్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటే గనక, అంటే మనం అనుకుంటాం కదా పలానాది చేయించుకోవాలి, ఒక అరకాసు చెవులీలు చేయించుకోవాలి, లేకపోతే ఒక చిన్న సైన్ చేయించుకోవాలి, కాసులో ఒక చిన్న ఉంగరం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్‌తో వెళ్ళి గోల్డ్ తెచ్చేసుకోండి. మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇచ్చి గోల్డ్
గోల్డ్ ఇమ్మంటే ఖచ్చితంగా గోల్డ్ షాప్ వాళ్ళు ఇస్తారండి. బిస్కెట్ అంటారు, దీంట్లో ఎటువంటి మోసము ఉండదు. ఎందుకంటే తరుగు మజూరీలు ఉంటే గనక ఎక్కువ తక్కువలు వస్తాయి షాపుల ద్వారా. అదే గనక మనకి ఇలా ప్యూర్ బిస్కెట్ కొనేసుకుంటే గనక ఎటువంటి తేడా ఉండదు, ప్రపంచమంతా ఒకే రేటు ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అంత అమౌంట్తో ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్, కనీసం 1 గ్రామ్ వచ్చినా తెచ్చేసుకోండి వెళ్ళి. గ్రామ్ కంటే తక్కువ వచ్చే మనీ ఉంటే గనక మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే బాగా చిన్ని చిన్ని ముక్కలు వస్తాయి, అవి మళ్ళీ మనం దాయడం చాలా ప్రాబ్లం అవుతుంది. చూసారా 3 గ్రామ్స్కి ఎంత చిన్న ముక్క వచ్చిందో, ఆ విధంగా అనమాట. కాబట్టి మీ దగ్గర గ్రామ్ కంటే ఎక్కువ, గ్రాము ఆ విధంగా ఉన్న ముక్కలను అయితే వెళ్ళి ఇమ్మంటే ఇస్తారు. ఖచ్చితంగా ఇచ్చి వివరంగా ఒక చీటీ మీద బిల్లు మీద రాయించుకుని అవి సేవ్ చేసుకోండి అనమాట. అంటే దాచుకోండి. అలాగా ఒక 4 గ్రామ్స్ అయిందనుకోండి, 4 గ్రామ్స్ ముక్కలు ఉన్నాయనుకో మీ దగ్గర బిస్కెట్ ముక్కలు, అది అరకాసు బంగారం అనమాట. ఒకవేళ 8 గ్రామ్స్ ఉంటే అది కాసు. ఆ విధంగా అనమాట. ఆ విధంగా దాచుకున్న తర్వాత అప్పుడు మీరు ఏ వస్తువు చేయించుకోవాలంటే ఆ వస్తువు చేయించుకోవడం చాలా బెటర్ అండి. అప్పుడు మనం ఈ గోల్డ్ ఇచ్చేస్తే గనక ఆడు వస్తువు చేయించినందుకు, ఆ షాప్ అతను వస్తువు చేయించినందుకు ఇస్తారు. ఆ అమౌంట్ వేసుకుంటాడండి. తరుగు మజూరీలు ఒకటి ఇస్తే మనం సరిపోతుంది. అంతే గనక మనం గోల్డ్ చేయించుకోవాలంటే అమ్మో అసలు ఈ రోజుల్లో మామూలు రేట్ కాదండి, లక్షల్లో ఉన్నదనమాట గోల్డ్. ఇంక అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది కొనుక్కోవడం అంటే. ఇంకా గోల్డ్ అనేది ఆశ వదిలేసుకోవాలేమో అనిపిస్తుంది. బట్ అలా కాదు, ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా అని ఇప్పుడు కొంటాం మానేస్తే రాబోయే రోజుల్లో ఇంకా రేట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఏమన్నా ఆడపిల్లల తల్లులు అంటే ఇప్పుడు ఆడపిల్లల తల్లులు ఉన్నారంటే కనుక చెవులీలని పిల్లలకి ఏయో ఒకటి ఉంటాయి కదా, చెవులి అని కనీసం చెవులీలు, లేకపోతే ఉంగరము, ఏదో చిన్నగా మెల్లో చైను, ఇవన్నా చేయించాలని ఉంటుంది. కాబట్టి మెయిన్ మీరైతే ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. అలాగని అలాగే మిగిలిన వారు కూడానండి. ఒకవేళ ఎవరికన్నా పెట్టుబడి, ఇప్పుడంటే ఎవరు గోల్డ్ పెట్టట్లేదు, బట్ మన కట్టినోళ్ళకన్నా మనం పెట్టాలి. వాళ్ళు తక్కువలో పెట్టుకుంటారు, మనం పెట్టే టయానికి ఎక్కువ అయిపోతుంది గోల్డ్. కాబట్టి మనం కూడా ఇప్పటి నుంచే సేవ్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటే కనుక మనం ఈజీగా మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము, గోల్డ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి వీలైనంత వరకు చాలా అనమాట, చాలా చాలా బెటర్ అండి ఇది. మీ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా వెళ్ళడము, మీకు ఎన్ని గ్రామ్స్ వస్తే ఆ మనీకి అన్ని గ్రామ్స్ గోల్డ్ తెచ్చేసుకోవడము. మీరు మీ దగ్గర పెట్టుకోండి ఒక డిబ్బీ. ఆ డిబ్బీలో మీకు దగ్గర 500 ఉంటే 500, 200 ఉంటే 200, 100 ఉన్న వేసేయండి ఆ డిబ్బీలో. నేనైతే అసలు అలా 20,000 పోగు చేశాను తెలుసా మీకు. 20,000 నేను పోగు చేశాను. డబ్బులతో అయితే నేను బంగారమే కొన్నాను అనమాట. ఇప్పటికి కూడా నేను గోల్డ్ ఆ విధంగానే సేవ్ చేస్తున్నాను, మనీ కూడా. ఒక డబ్బాలో కానీ డిబ్బీలో కానీ మీ దగ్గర 100 ఉంటే 100, 200, 500 అలా మీ దగ్గర ఎంత ఉంటే అంత డిబ్బీలో అయితే సేవ్ చేయండి. ఆ డిబ్బీలోంచి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అని చెప్పి ఒక నియమాన్ని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ వేసిన డబ్బులు వేసినట్టే మీరు తీసేస్తూ ఉంటే ఖర్చు అయిపోతూ ఉంటే. ఈ విధంగా ట్రై చేయండి. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.